మేడం నార్మల్ ఉమెన్. సో ఎక్కడ నుంచి వస్తున్నారండి మీరు? మేము గొల్లపాలెం నుంచి వస్తున్నాం అండి. సో ఎందుకని వచ్చారు మీరు? మీకు జగన్ అంటే పిచ్చి అభిమానం అండి. ఆయనే సీఎం కావాలి. ఎందుకు ఆయన చాలా మంచి పనులు చేశాడండి. ఇన్ని మంచి పనులు ఎవరైనా చేశారా? విద్యార్థుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క మంచి పని ఆయనే చేశాడండి. అందుకే మాకు ఆయన అంటే అంత అభిమానం. ఆయనే సీఎం గా రావాలని మేమందరం. ప్రజలకు ఎలాంటి మంచి జరిగింది అసలు జగన్ గారి వల్ల? వాలంటీర్ల రూపంలో ఇంటింటికి పెన్షన్ ఇచ్చాడండి. రైతులకు అంతా రైతు భరోసాలు ఇచ్చాడు. వైద్య సేవల విధంగా అన్ని మంచి పనులు చేశాడండి. ఆయన అంత మంచి సీఎం మాకు కావాలని మేము జగన్ గెలవాలని కోరుకుంటున్నాం. బాబు గారు కూడా నేను పథకాలు ఇస్తానంటున్నారు కదా. నా పేరు కాకుమాన్ వెంకటనాగ విమల్ కుమార్. మాది గుంటూరు జిల్లా తెనాలి, 19th వార్డ్ పెరుగు మార్కెట్ 2. నేను వాలంటీర్గా 2019 ఆగస్ట్ 15 నుంచి, అంటే మన సీఎం సార్ వాలంటీర్ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను తెనాలిలో వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చానంటే ఈ సర్వీస్లోకి, నాకు ఒకప్పుడు ఏంటంటే ఎలా అంటే సోషల్ సర్వీస్ ఎలా చేయాలా అని చెప్పి అడుగుతుండేవాడిని. నేను ఏదో అప్పుడప్పుడు ఏదో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కో లేదంటే ఇంకో ఎక్సెట్రా ఏదో ఒకటి కార్యక్రమానికి అలా వెళ్ళేవాడిని. బట్ రియల్గా మనం ఒక సోషల్ సర్వీస్ చేయాలంటే ఎలా అంటే ఒక స్కీమ్స్ ద్వారా, అంటే అది దీని ద్వారా ఈ గవర్నమెంట్ అంటే మన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఈ స్కీమ్స్ ద్వారా నిజంగా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలా అంటే ఒకప్పుడు పీడిఓస్ అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళు క్యూలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళు కొంతమంది పేషెంట్స్ ఉండి వాళ్ళు కూర్చొని తీసుకోలేక ఒక్కొక్కసారి సర్వర్స్ పనిచేయక అప్పటికంటే ఏంటంటే ఒక సిస్టమే ఇచ్చేవాళ్ళు. మిషన్ కూడా అప్పుడు ఒకటే ఉండేది. ఒక పీడిఓ ఒక వార్డుకి ఒక పీడిఓ ఆఫీసర్కి ఒక మిషనే ఉండేది. ఆ మిషన్ ద్వారా ఒక టోటల్ మోర్ దెన్ 200-300 మెంబర్స్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సీఎం సార్ పెట్టినట్టు వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 హౌసెస్కి ఒక వాలంటీర్ మ్యాపింగ్ ద్వారా వాళ్ళకే మొబైల్స్ ఇచ్చేసి ఆ మొబైల్ ద్వారా ఒక బయోమెట్రిక్ డివైస్ అనేది ఇచ్చి ఇన్ కేస్ డివైస్ కనెక్టివిటీ అవ్వకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ లేదంటే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ ఎవరికైనా సరే పడకపోతే ఆల్టర్నేట్గా ఐరిస్ కనెక్టివిటీ, అది లేకపోతే ఆర్బీఐస్ ద్వారా అంటే ఫోటో క్యాప్చర్ అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఇచ్చి దీని ద్వారా చేస్తున్నందుకు నాకు ఎంతో రియల్గా ఈరోజు నేను చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఆల్టర్నేట్గా మాకు సీఎం సార్ చెప్పారు ఇందులోనే పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు, దిస్ ఈజ్ జస్ట్ పార్ట్ టైం చేసుకుంటూ మీరు మీ జాబ్స్ కూడా చేసుకోమని చెప్పారు. అలాగే బట్ నేనైతే ఇందులో ఫస్ట్ నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి 365 డేస్ అంటే 2019 ఆగస్ట్ నుంచి టిల్ నౌ నేను ఒక్క ఆబ్సెంట్ కూడా పెట్టకుండా ఇప్పటి వరకు కూడా నా యొక్క వాలంటీర్ విధుల్ని 100% నెరవేర్చాను. అలాగే ప్రతి ఒక్క స్కీమ్ ఎవరైతే రియల్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకే నేను నిజంగా పెట్టాను. అలాగే ఎలా అంటే సీఎం సార్ ఒకటే ఆశించారు, ఈ వ్యవస్థ ద్వారా వితౌట్ కరప్షన్ లేని వ్యవస్థ అనేది మేము తెనాలి నుంచి అంటే నా వార్డు నుంచి నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మా వార్డు సెక్రటరీస్ కానీ అండ్ కో-వాలంటీర్స్ కానీ అందరూ సపోర్టింగ్ అనేది యూనిటీ. ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రిలీజ్ అయిందంటే ఈరోజు కూడా ఇక్కడ కూడా మాది ఒక ప్రోగ్రామ్ ఉందంటే మేము ఒక బస్లో కోఆర్డినేట్ చేసుకొని మా వాలంటీర్స్ అందరం కూడా ఈ ప్రోగ్రామ్కి రావడానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. సో అంటే మీకు ఇచ్చే 5,000 శాలరీ అసలు దేనికి పనికి రావట్లేదు అంటున్నారు కదా, సో అయినా సరే మీరు ఎలా సర్వీస్ చేయగలుగుతున్నారు? 5,000 శాలరీ అనేది మాకు ముఖ్యం కాదండి. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే మాకు మెయిన్ సోషల్ సర్వీస్ ముఖ్యం అని. అదనేది వాలంటీర్ శాలరీ అనేది ఒక గౌరవ వేతనమే మాత్రమే చెప్పింది. మాకు ఈ విషయం తెలిసే మేము వచ్చాము ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను గౌరవ వేతనం అంటే 5,000 ఇస్తామని చెప్పారు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పలేదు, ఎక్కడ రెగ్యులరైజ్ అని చెప్పలేదు. సో అందుకనే చూడండి మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కడైనా వాలంటీర్స్ చాలా మంది గొడవ చేశాను, బట్ వాళ్ళు నేను ఏమంటలేదు. బట్ ఇది రైట్ టు అంటే కొంతమందికి బాధ అనిపించవచ్చు. సో మేము తెనాలి నుంచి కూడా ఎవ్వరూ కూడా ఆ ఫైట్ చేయడానికి అనేది ఏదైనా దన్నాలకు కూడా ముందడుగు వేయకపోవడానికి కారణం అది మెయిన్. మాకందరికీ ఇష్టమయ్యే వ్యవస్థలోకి వచ్చినప్పుడు సో అది మోర్ దెన్ 200 సర్వీస్ ఇచ్చారా, ఒక సర్వీస్ ఇచ్చారని కాదు, అది పబ్లిక్కి చేరవేసే సర్వీస్ అనేది ఇచ్చారు. సో ఇవాళ మీకు ఇక్కడ సత్కారం అనేది జరుగుతుంది కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈస్ రియల్గా ఎందుకంటే అండి సంవత్సరానికి ఒకసారి ఈ వాలంటీర్లు అనేది మేము నిజంగా పాండమిక్ టైం ముఖ్యంగా కోవిడ్ టైంలో మేము ఎలా చేసామంటే సర్వీసు దానికి అని కాదు
సీఎం సార్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, మీకు అందరికీ సంవత్సరానికి ఒకసారి మీరు ఇన్ని సర్వీస్ చేసినందుకు ఏదైనా సరే మేము ఒక స్టేటే చేయట్లేదండి, సెంట్రల్ సర్వీస్ కూడా రియల్గా ప్రమోట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. సో అలానే అన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి మిమ్మల్ని గౌరవించి నిజంగా మేము ఇలాంటి ప్రోగ్రామ్ అనేది పెడతాం. రియల్గా నేను ఎక్కడా చూడలేదండి. ఇటువంటి స్కీమ్స్ అనేది మన పబ్లిక్కి ముఖ్యంగా రీచ్ అవ్వాలంటే మాకు ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటేనే రియల్గా మేము సీఎం సార్కి థ్యాంక్స్. సో ఇప్పుడు ఈ పథకాలన్నీ వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నానండి, సీఎం సారు ఈ మేనిఫెస్టోలో మనకి రిలీజ్ చేసినప్పుడే చెప్పారు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దని. రియల్గా ఒక చెప్పాలంటే 19th వార్డు, నేను తెనాలిలో చేసిన వార్డు టీడీపీ వార్డు అండి. ఓకే. బట్ మేమనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు టీడీపీ క్యాండిడేట్సా, సిపిఐయా, జనసేన, లేదంటే ఇంకో వైసీపీ క్యాండిడేట్ అని చూడలేదు. ఓకే. రియల్గా హీఈస్ ఎ ఎలిజిబుల్ పర్సన్ ఆర్ నాట్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ పర్సన్ మేమనేది ఆ పర్టికులర్ పర్సన్కి స్కీమ్ ఓకే. పెట్టాం. ఎలిజిబుల్ కాకపోతే అది ఎందుకు ఎలిజిబుల్ కాదు, ఒక ఆధార్ ఆన్సీనింగ్ చేయాలా, లేదంటే వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా, అది హైయర్ అఫీషియల్స్ దగ్గర తీసుకెళ్ళటం, అది ఆ స్కీమ్ వచ్చేటట్టు చేయడం. ఓకే. That is my మీరు రియల్గా హ్యాపీగా ఉన్నారా మీ వాలంటీర్ జాబ్తో? రియల్ అండి, రియల్గా వీఆర్ వెరీ హ్యాపీ టు ఫీల్ దిస్ జాబ్. ఓకే. నిజంగా థ్యాంక్స్ టు ఈసారి జగన్ గారిని గెలిపిస్తారంటారా? షూర్, ఎందుకంటే ఇదే స్కీమ్ అందరికీ కావాలని అనుకుంటున్నారు. సో జగన్ గారు కూడా మళ్ళీ రావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు. రియల్గా పబ్లిక్కి ఈ సోషల్ సర్వీస్ అనేది నచ్చితే కనుక, ఇదే సర్వీస్ బాగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని పబ్లిక్ ఆశిస్తారు.